ఫుల్ వీడియో చూడండి. నా మ్యారేజ్ ఎలా ఆగిపోయిందో చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, నా మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. కానీ నా పేరెంట్స్కి చెప్పకుండా నేను మ్యారేజ్ ఏం చేసుకోలేదు, నాకు మ్యారేజ్ అవ్వలేదు. ఇది ఒక స్టూడియోకి సంబంధించిన వీడియో. ఏంటంటే మేకోవర్కి పిలిచారు, నేను వెళ్ళాను, మేకోవర్ చేయించుకున్నాను. కావాలని చెప్పేసి వీడియో అయితే పెట్టాను. కానీ నిజంగానే నా పెళ్ళైపోయిందేమో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారంట. నా మ్యారేజ్ నిజంగా చెప్పాలంటే అవ్వలేదు. అది రమేష్ స్టూడియో అని చెప్పేసి ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. వాళ్ళు మేకోవర్ కోసం పిలిచారు, నేను వెళ్ళాను. ఏంటంటే ఇది ట్రైనింగ్ లాగా కొంతమందిని తీసుకొని, వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి నేర్పిస్తారు కదా. అలా మేకప్ ఆర్టిస్ట్లకి నేర్పించినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టు. ఎగ్జామ్ కోసమని కొంతమందిని ఇలా మా యాక్టర్స్లలో కొంతమందిని తీసుకొని ఇలా మేకోవర్ చేసి అందరికీ చూపిస్తారు. చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళకి మార్క్స్ ఇస్తారు, దాన్ని బట్టి అలాగే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళే కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చేసి ఇంకా అప్పటితో వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయినట్టు. వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఏదైనా మేకోవర్ పెట్టుకోవాలి అన్నా, డిజైనర్గా చేయాలి అయినా, లేదంటే ఇలా ఏమైనా శారీ డ్రాపర్గా, లేదంటే హెయిర్ డ్రెస్సర్గా, లేదంటే ఇలా ఉంటుంది కదా. ఇంకా వాళ్ళకి ఇలా నేర్పించేసి ఇంకా అక్కడితో వాళ్ళకి లాస్ట్ డే అన్నట్టు ఇంకా ఫేర్వెల్ లాగా పెట్టేసి పంపించేస్తారు అన్నట్టు. ఏంటంటే మీకు ఎవరికైనా ఇలా నేర్చుకోవాలి, నేను మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అని కొంతమందికి డ్రీమ్ ఉంటుంది కదా. అలా ఉన్నవారు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను రమేష్ అకాడమీ వల్ల నెంబర్ ఇస్తాను. మేకోవర్ అయితే చాలా బాగుంది. అలాగే లాస్ట్కి ఏంటంటే వాళ్ళు మనకి మేకప్ ప్రోడక్ట్స్ మొత్తం ఇంకా మీరు బయట మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక బ్యాగ్తో సహా మీకు అన్ని ప్రోడక్ట్స్ పెట్టేసి ఇచ్చేస్తారన్నట్టు. చూస్తున్నారు కదా నా చేతులు ఎంత రెడ్గా అయిపోయాయో బ్యాంగిల్స్ తీస్తుంటే, చాలా మంట వచ్చేసింది నిజంగా. నేను ఎంతసేపు అయితే రెడీ అయ్యానో మళ్ళీ నేను అవన్నీ రిమూవ్ చేయడానికి అంతే టైం తీసుకున్నాను నిజంగా. చూడండి, జస్ట్ హెయిర్ చేయడానికే చాలా టైం తీసుకున్నారు. అలాగే అది రిమూవ్ చేయడానికి కూడా అంతే టైం తీసుకుంటున్నారు చూడండి. రిమూవ్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు నిజంగా. ఆ హెయిర్ వాళ్ళు వేసిన స్టైల్కి కానీ, వాళ్ళు ఇంకా వేసిన బ్యాక్ సైడ్ అన్నీ వేశారు కదా, పూలతో డెకరేట్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే రిమూవ్ చేసేటప్పుడు చాలా కష్టమైంది. చాలా పిన్స్ పెట్టారు, అవన్నీ రిమూవ్ చేస్తున్నారు చూడండి. నేను మొత్తం అన్ని జ్యువెలరీ తీసేసాను, బ్యాంగిల్స్ తీసేసాను. ఆఖరికి నేను అన్నీ ప్యాక్ చేసుకునే వరకు కూడా వాళ్ళు తీస్తూనే ఉన్నారు. ఇంకా నాకు చూడండి, అదిగో నేను బ్యాంగిల్స్ తీయడానికి కష్టపడుతున్నాను. ఫస్ట్ బ్యాంగిల్స్ కొంచెం చిన్న సైజ్ అయిపోయాయి, అందుకని చెప్పేసి అవి రిమూవ్ చేస్తుంటే చూడండి ఎంత రెడ్గా అయిపోయాయో, చేతులు మంట వచ్చేసాయి నిజంగా. నేను ఏ పెళ్ళి చేసుకోలేదండి బాబు. పెళ్ళి చేసుకుంటే అందరికీ చేసుకుంటాను. ఆఖరికి యూట్యూబ్లో వీడియో అయినా పోస్ట్ చేస్తాను కదా, నా మ్యారేజ్ ఉంది, ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పేసి. నేను మ్యారేజ్ ఏం చేసుకోలేదు, నాకు మ్యారేజ్ అవ్వలేదు. ఇంకా మా సిస్టర్కే మ్యారేజ్ అవ్వలేదు, నాకు ఎలా అవుతుందండి. మా సిస్టర్ మ్యారేజ్ ఉంది ఈ 16th. అప్పుడు మా సిస్టర్ మ్యారేజ్కి నేను చేసే వీడియోస్ కొన్ని మాత్రమే పెడతాను, అన్నీ తీయలేను కదా నేను వీడియోస్. సో కొన్ని మాత్రం పోస్ట్ చేస్తాను చూడండి. మొన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఏంటంటే నేను ఇంటి ముందు డిజైన్స్ వేసాను. ఎందుకు అంత నువ్వు వేసుకోవడము, బయట నుంచి ఎవరినన్నా పిలిపించి వేయొచ్చు కదా అంటే, వేయొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు చాలా కాస్ట్ చెప్తున్నారు. మళ్ళీ నాకు నచ్చినట్టు వేయమన్నా వేయట్లేదు. సో నేను వేయించుకొని ఎందుకు, ఇంకా వాళ్ళకు మనీ ఇచ్చి వేస్ట్ కదా. అందుకే నేనే వేసుకున్నాను కష్టపడి. బాగుందా బాగాలేదా అనేది మీరే కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను, అది ఎలా ఉంది చెప్పి కామెంట్ అయితే చేయండి. ఫుల్ వీడియో కావాలా వద్దా అనేది అప్పుడు పోస్ట్ చేస్తాను. ఏదో నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత అయితే వేశాను, మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను పక్కా. ఇంకా నా హెయిర్ అది రిమూవ్ చేయడమే అయిపోలేదు చూడండి. నేను ఇన్ని చెప్తున్నాను, మీరు వింటూ ఉండండి ప్లీజ్. పక్కా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం కంటెంట్ అనేది గుర్తు రావట్లేదు, ఎందుకంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేసింది. సో అందుకని నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, చేస్తాను పక్కా. చూడండి, మూతి మూడ్చుడు అది ఇది చేసుడే ఎక్కువ ఉంది.
మూతి ముడుస్తూనే పక్కన అక్కని వాటర్ ఇవ్వవా అక్క తీసుకొచ్చి అని అడిగాను. చాలా మంచోళ్ళు నిజంగా. ఫుడ్ కూడా నేను తింటుంటే వీడియో తీయడం మర్చిపోయాను. బట్ ఫుడ్ కూడా తినిపియాలా అని చెప్పేసి అడిగారు. నువ్వు తినేసేరా మేము చేస్తాము వర్క్, లేదంటే తినిపియాలా అని కూడా అడిగారు. చూసారా వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు అక్క, వాటర్ తాగేశాను నేను. చాలా అంటే చాలా మంచోళ్ళు నిజంగా. అంటే నేను ఎందుకు చేయాలి, నా వర్క్ నేను చేసుకోవాలి కదా, నీకెందుకు హెల్ప్ చేయాలి, నీ వర్క్ నేను ఎందుకు చేయాలి అనేది ఫీల్ లేకుండా చాలా హెల్ప్ అయితే చేశారు. చూసారు కదా, అది ముడి వేసేసారు. ఆ ముడి విప్పడానికి అయితే చాలా కష్టమైంది. కట్ చేయాలి అనుకున్నారు, బట్ ఇంకా అది లాస్ట్కి విప్పనైతే విప్పారు. మరి నేను బ్యాక్ సైడ్ చూసుకోలేను కదా, వాళ్ళే విప్పేశారు. అదిగో చూసారా, పాపడి బిళ్ళ కూడా చాలా బాగా పెట్టారు. అది చిన్నగా ఉంది కదా, కనిపించకుండా దానికి థ్రెడ్ కట్టేసి బ్యాక్ సైడ్కి పెట్టారు. చాలా ట్రిక్స్ అయితే బాగా నేర్పించారు ఈ అకాడమీ వాళ్ళకి. అగో చూడండి, పాపడి బిళ్ళకి ముడి వేసి థ్రెడ్తో కట్టేశారు. ఇంకా చాలా ఏదో 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 వాగుతూనే ఉన్నాను నేను, కానీ ఏం వాగాను ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియో చూస్తుంటే కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటి అంటే, ఇది మేకప్ వేసినప్పుడు మనం మేకప్ రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే కొబ్బరి నూనె యూస్ చేస్తే ఏంటంటే మనకి పింపుల్స్ రాకుండా ఉంటాయి. ఇది నేను మీకు ట్రిక్ చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఇది షార్ట్ వీడియో కూడా పెడతాను నేను. షార్ట్ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అసలు అనేది. ఓకేనా, ఇప్పుడైతే అగో లెన్స్ కూడా నేను ఎలా రిమూవ్ చేయాలి అనేది షార్ట్ వీడియో పెట్టాను. అలా నేను వాళ్ళని పిలిచి రిమూవ్ చేయమని అడిగాను. రిమూవ్ చేయండి మీరే అని చెప్పేసి అడిగితే వాళ్ళు అన్నారు కదా, లేదమ్మా నీ హ్యాండ్తో నువ్వు తీసుకుంటేనే నీకు కంఫర్టబుల్గా ఉంటుంది, మేము తీయడం వల్ల ఏంటంటే నీకు పెయిన్ వస్తుంది, నువ్వు ఐ అనేది ఓపెన్ చేయలేవు, సో నీ చేయితో నువ్వే తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయింది కదా, ఇంకా మేకప్ రిమూవ్ చేయడం ఏంటంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేసే రిమూవ్ చేస్తారు ఎవరైనా సరే. అదే అలా యూస్ చేయకుండా నార్మల్గా యూస్ చేస్తే ఏంటంటే మేకప్ అనేది రిమూవ్ అయినా సరే అంత ఈజీగా రిమూవ్ అవ్వదు. రిమూవ్ అయినా సరే నెక్స్ట్ డేకి కానీ దాని నెక్స్ట్ డేకి మనకి పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి మేకప్ పడకపోతే. అందుకని ఏంటంటే మనము మేకోవర్ అయిపోగానే, ఇప్పుడు మనది ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా కానీ అది అయిపోగానే నెక్స్ట్ మినిట్ ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్తో కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని దాని మీద ఆయిల్ పెట్టేసి మొత్తం ఫేస్ నీట్గా మేకప్ అయితే ఎలా అయితే వేసారో అలానే నీట్గా రబ్ చేసుకొని తీసేయాలి. మొత్తం రబ్ చేయడం వల్ల మొత్తం పోతుంది అన్నట్టు. నేను చాలా కష్టపడ్డాను, అసలు ఎంత ఆయిల్ పెట్టాను, ఎన్ని కాటన్స్ యూజ్ చేశాను, ఎందుకంటే అన్ని లేయర్స్ వేసాను. మరి బ్రైడల్ లుక్ అంటే మరి ఇంత మేకప్ వేస్తారా అనిపించింది. చూడండి, రిమూవ్ చేస్తూనే ఉన్నాను, చాలాసేపు రిమూవ్ చేశాను. ఎంతసేపు అయితే వేసారో దానికి డబుల్ టైమ్స్ నేను రిమూవ్ చేశానేమో అది పోవడానికి. మళ్ళీ ఇంకా నాకు తర్వాత నార్మల్గానే ఏం పింపుల్స్ రాలేదు, ఎందుకంటే నాకు ప్రతిసారి నేను మేకప్ వేస్తాను కదా, నాకు తెలుసు కదా. మేకప్ వేసుకున్న నెక్స్ట్ మినిట్ రాగానే రూమ్కి వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేసుకుంటాను, నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత బాత్ చేసుకుంటాను. అలా చేయడం వల్ల మేకప్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, ఫేస్కి పింపుల్స్ అనేవి రావు అంత ఈజీగా. సో అలా చేస్తాను అన్నట్టు. చూడండి, అక్క వాళ్ళు వెనక మాట్లాడుతూ ఏదో ఫన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను, బడ వాగుతూనే ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఊడింది ఆ జుట్టు, ఇంతసేపు కష్టపడితే వాళ్ళు. ఇంకా పైన ఇంకా అవి తీయలేదు, ఇంకా చాలా ఉంది తతంగం పైన. పెయిన్ అయితే చాలా ఎక్కువ వచ్చింది నిజంగా, అమ్మో అనిపించింది. చూడండి, అక్క ఏదో నా మీద ఫన్ వేస్తూ ఏదో నవ్విస్తూ వెనక విప్పుతూ ఉంది. అదిగో చూడండి, నా అల్లరికి నన్ను తట్టుకోవడం వల్ల కాక, కానీ విప్పేటప్పుడు మాత్రం చాలా పెయిన్ వచ్చిందండి. అగో చూడండి, ఎంత ఉర్రానంటే అంత ఉర్రాను నిజంగా. ఆ పువ్వులన్నీ నేను అసలు బ్రైడల్ లుక్లో ఉన్నా కానీ అల్లరి చేయడం మాత్రం ఆపలేదు నిజంగా, చాలా ఫన్ చేస్తూ ఉన్నాను. ఇంకా అక్క వాళ్ళు చూడండి, హెయిర్ ఫుల్ పెయిన్ వచ్చింది, ఎందుకంటే థ్రెడ్స్తో కట్టేశారు వాళ్ళు ఊడకుండా గట్టిగా. లాస్ట్కి అటు ఇటు చేసి అయితే జుట్టు అయితే ఊడిపోయింది, చూస్తున్నారు కదా. లాస్ట్కి తీసాక ఎలా కనిపిస్తున్నానంటే, వసే అరుంధతి వదలా ఉమ్మాలి వదలా అన్నట్టుంది నిజంగా. చూస్తుంటే ఉంటుంది కదా, ఇంకా రారాయ్ అన్నట్టే ఉంది నిజంగా. చంద్రముఖి గుర్తు వచ్చేసింది నిజంగా. ఎలా ఉన్నానంటే అలా ఉన్నాను. చూడండి, హెయిర్ మొత్తం ఊడిపోయాక మొత్తం ఇప్పేసరికి ఇలా కనిపిస్తున్నాను నిజంగా కదా.
ఆ ఎల్లో కలర్ శారీకి చంద్రముఖి గుర్తుకొస్తుంది. రారాయ్ రారాయ్ అన్నట్టు. అయినా ఇంకా పెయినే వస్తుంది. వెనకాల ముడులు అయితే ఇంకా విప్పుతూనే ఉన్నారు. అవి ఊడాలి కదా. ఊడిపోయాక ప్రశాంతంగా పైన కొప్పు పెట్టేసుకుంటే ఎంత బాగుందో. డ్రెస్ చేంజ్కి అయితే వెళ్ళిపోతున్నాను. బాయ్ గాయ్స్. చూడండి వచ్చేసాను. అమ్మయ్య అనిపించింది. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.